వెల్కమ్ టు ఐపీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కడపలో తొలి మహానాడు కార్యకర్త అధినేతగా మారాలనేదే తన ఆకాంక్ష అన్న సీఎం. కడపలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని సూచన. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పదన్న మంత్రి లోకేష్. పార్టీ పెద్ద పండుగ మహానాడు కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన కడప నగరం. మహానాడు నేపథ్యంలో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్. కార్యకర్తలే పార్టీకి బలమన్న లోకేష్. తెలంగాణ జాగృతి నేతలతో కవిత సమావేశం. బంజారా హిల్స్ లోని కవిత నివాసంలో జరిగిన సమావేశం. సింగరేణి ప్రాంత జాగృతి నేతల హాజరు. ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ. టీడీపీది మహానాడు కాదు దగా అన్న మాజీ మంత్రి శైలజానాథ్. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన గనుడు చంద్రబాబు అని వ్యాఖ్య. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది చంద్రబాబు నాయుడే. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి దబిడి అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా. థ్యాంక్యూ డిప్యూటీ సీఎం గారు. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన దిల్ రాజు. టికెట్ ధరల పెంపు, థియేటర్లలో తిను బండారాల ధరలపై పవన్ సూచనలు. పవన్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నారన్న దిల్ రాజు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల. జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారంటూ రఘునందన్ రావు జోష్యం. షర్మిల మాదిరి కవిత పాదయాత్ర చేస్తారన్న రఘునందన్ రావు. దయ్యాల మధ్య కవిత 10 ఏళ్లు ఎలా ఉన్నారని ప్రశ్న. తండ్రి కూతుళ్ల మధ్య మధ్యవర్తులు ఎందుకన్న రఘునందన్ రావు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ సందర్భంగా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో జరుగుతున్న ఈ తొలి మహానాడు ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఎక్స్ ఖాతా ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు. ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడే ఉత్సాహం టీడీపీ కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని కార్యకర్తల ఉత్సాహాన్ని, యువత ప్రాముఖ్యతను కొనియాడారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యమని నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా ఆ దేశానికి తలమానికంగా మారాలన్నదే మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మన మీద ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అని అలజడి పోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో, భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు. తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏటా 33,000 కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మారిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్లు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే, నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో అశాంతి పోయింది. రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, మనం అనుకున్న విధానాలన్నీ చేసి
ఆటో పైలట్ లో పెట్టే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఇవాళ నుంచి కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. పార్టీ పెద్ద పండుగ మహానాడు కోసం కడప నగరం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చడి తోరణాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇక మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. మహానాడు కోసం కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా మహానాడు నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక, రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సంస్థ కార్యకలాపాలకు మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేస్తోంది. ఈ లేఖపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా తాజాగా మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. ఆ తరువాత ఆమె తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ షర్మిల మాదిరి పాదయాత్ర కూడా చేపడతారని ఆయన వ్యాఖ్యానించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు, మరి ఇప్పుడు ఆయనే దెయ్యం ఎలా అయ్యారంటూ రఘునందన్ రావు సందేహం వ్యక్తం చేశారు. అలాంటి దెయ్యాల మధ్య 10 ఏళ్ల పాటు రాజకీయం ఎందుకు చేసినట్లు అంటూ కవితను ఉద్దేశించి ఆయన చురకలటించారు. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులను పంపించారని, తండ్రి కూతుర్ల మధ్య మధ్యవర్తులు ఎందుకని ప్రశ్నించారు. తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని, ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే, నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని
తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో, మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం తెలిసిందే. దీని వెనుక ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇకపై కొత్త సినిమాల టికెట్ ధరల పెంపు కోసం నేరుగా నిర్మాతలే ప్రభుత్వాల వద్దకు వచ్చే పరిస్థితి కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలని కూడా పవన్ సూచించారు. అంతేకాకుండా థియేటర్లో నెలకొన్న పరిస్థితులు, తినుబండారాల ధరలు, కూల్ డ్రింక్స్ ధరలపై సమీక్షించాలని కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రేక్షకులను సినిమా థియేటర్కు రప్పించేలా చర్యలు ఉండాలని సూచించారు. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచన చిత్ర పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని తెలిపారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని దిల్ రాజు వెల్లడించారు. టీడీపీది మహానాడు కాదని దగానాడు అని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని, ఆయనదే ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనత అని ఆరోపించారు. టీడీపీకి అసలైన వారసుడు ఎవరు అన్న ప్రశ్నను ఆయన ఎత్తి చూపారు. బాలకృష్ణ దబిడిదబిడంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అసలైన వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి దూరం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తన కుటుంబం చుట్టూ పార్టీని నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలేకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నాకు గురించి ఆశ్చర్యం, అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ? దీన్ని వారసుడెవడు? అది వారసుడెవడు? ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడెవడు? అసలు వారసుడేమో దబిడి దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు. ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచుతారో ఉంచరో, ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళకి గొడవలు పెట్టి వాళ్ళు అసలుకి ఎవరు వారసులు? వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమైనా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగితే. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకున్నారు.
శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. తిరుమలలో రాష్ట్ర శాంతి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. వెహికల్ పెట్టాలి అది ఎంత వెళ్తా ఉంటుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వేళ వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడిన పూజల్లో ఆయన ఆరాధనాత్మకంగా పాల్గొన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు షోకాజ్ నోటీసులపై స్పందించారు. ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలతో భేటీ అయినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఘటనపై క్షమాపణలు చెబుతూ తన వైఖరిని వివరిస్తూ ఒక లేఖను హైకమాండ్ కు సమర్పించినట్లు తెలిపారు. పార్టీ పట్ల తనకు ఉన్న విధేయతను స్పష్టం చేసిన సునీతారావు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే మొన్న 14వ తారీఖు జరిగిన ఇష్యూ పైన మాట్లాడుతూ మా చెల్లెళ్ళు అక్కడ అసంతృప్తితో అక్కడ కూర్చోవడం జరిగింది. సో అది నిరసనగా నేను అన్నాను, మీరందరూ ప్రొటెస్ట్గా వేసి తర్వాత చాలా వరకు ట్రోల్ అయింది. దానికి ఇండిసిప్లిన్ నోటీస్, షోకాజ్ నోటీస్ వచ్చింది. షోకాజ్ నోటీస్కి రిప్లై ఇస్తూ ఢిల్లీకి వెళ్ళి అందరు పెద్దలను కలవడం జరిగింది. పిసిసి అధ్యక్షులతో పాటు నేషనల్ అధ్యక్షురాలు అల్కా లంబాతో పాటు మీనాక్షి నటరాజన్ గారితో కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడడం జరిగింది. ఏది ఏదైనప్పటికీ కూడా నా చెల్లెళ్ళ తరఫున వాళ్ళ అసంతృప్తి ఏదైతుందో ప్రతి నేషనల్ ప్రెసిడెంట్తో పాటు పిసిసి అధ్యక్షులతో పాటు నేను ఏఐసిసి ఇన్ఛార్జికి వివరించడం జరిగింది. రాబోయే కాలంలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా అక్కడ జరిగిన అంశం వాళ్ళకి అసంతృప్తితో ఆ విధంగా చేయడం, వాళ్ళందరి తరఫున కూడా అపాలజీ చెప్పడం జరిగింది. నా తరఫున కూడా అపాలజీ చెప్తూ నేను వారికి లెటర్ రాయడం జరిగింది. దేశ విభజన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 1947లో భారత్ 3 ముక్కలైందన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన అదే రాత్రి కశ్మీర్లో తొలి ఉగ్రదాడి జరిగిందని గుర్తు చేశారు. సాయుధ మూకల మద్దతుతో పాకిస్తాన్ కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుని విమర్శించారు. అప్పట్లో ఉగ్రవాదులను తరిమికొట్టి పీఓకుని స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాను పాటించి ఉంటే ఇవాళ ఉగ్రదాడులు ఉండేవి కాదని అన్నారు. భవిష్యత్ ఉగ్ర ప్రమాదాల మీద కూడా అప్పటి నిర్ణయాలు ప్రభావం చూపాయని వ్యాఖ్యానించారు. ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 75 साल तक हम जेलते रहे और पाकिस्तान के साथ जब युद्ध का नौबत आई
तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी है। और पाकिस्तान समझ गया कि लड़ाई में वो भारत से जीत नहीं सकते हैं और इसलिए उसने प्रॉक्सी वॉर चालू किया। सैन्य प्रशिक्षण होता है, सैन्य प्रशिक्षित आतंकवादी भारत भेजे जाते हैं और निर्दोष निहत्थे लोग कोई यात्रा करने गया है, कोई बस में जा रहा है, कोई होटल में बैठा है, कोई टूरिस्ट बन के जा रहा है, जहां मौका मिला वे मारते रहे, मारते रहे, मारते रहे और हम सहते रहे। आप मुझे बताइए, क्या ये अब सहना चाहिए? क्या गोली का जवाब गोले से देना चाहिए? ईंट का जवाब पत्थर से देना चाहिए? ये कांटे को जल मुर्द से उखाड़ देना चाहिए? साथियों, ये देश उस महान सांस्कृतिक परंपरा को लेकर के चला है, वसुधैव कुटुंबकम। ये हमारे संस्कार है, ये हमारा चरित्र है, सदियों से हमने इसे जिया है। हम पूरे विश्व को एक परिवार मानते हैं। हम अपने पड़ोसियों का भी सुख चाहते हैं, वे भी सुख चैन से जिए, हमें भी सुख चैन से जीने दे। ये हमारा हजारों साल से चिंतन रहा है। लेकिन जब పిన్నెల్లి సోదరులను హత్య కేసులో అక్రమంగా ఇరికించారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఇది రాజకీయ కక్షల వల్లే జరిగిన హత్య అంటూ స్పష్టం చేశారు. అసలు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు కుట్రలతో పిన్నెల్లి కుటుంబాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల వాటల్లోని ఇది పక్కా రాజకీయంగా మలుపు దిగిన హత్యగా స్పష్టమవుతోందన్నారు. ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదని, దీని వెనుక ప్రతిపక్ష కుట్రలు ఉన్నాయని ఆమె విమర్శించారు. విడుదల రజని వ్యాఖ్యలతో కేసుపై రాజకీయం మళ్లీ చర్చకు తెరతీసింది. పిన్నెల్లి వర్గం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది, ఏపీపీఎస్ అని. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఏదైతే బ్యాడ్జ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదే కాదు, ఇదే జిల్లాలో మనం తీసుకుందాం. ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైళ్ల పాలు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ ని ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైళ్ళకి ఇచ్చారు, అరెస్టు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోకొల్లలు ఇలాంటి ఉదాహరణ. ఏమైతుంది పోలీస్ వ్యవస్థ, ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనికా మనకు అధికారం ఉంది. ఈరోజు చూసుకుంటే మనం చూసాము, రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంట్, 3rd డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. ఏం పాపం చేశారు? అలా ఏ నియోజకవర్గంలో మనం చూసినా కూడా ఇబ్బందులే. అంతెందుకు, మన నరసరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు. పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో, ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఎక్కడ చూడండి
ఇక్కడ చూడండి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు, అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ, ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజాపాలన, ప్రజాసేవని, ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము, ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇదే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని శాంతివనంలో సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నెహ్రూ సేవలను, దేశ నిర్మాణానికి ఆయన ఇచ్చిన పాత్రను ఘనంగా స్మరించుకున్నారు. విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నెహ్రూ ప్రవేశపెట్టిన విధానాలు ఆధునిక భారతానికి బాటలు వేసినవని కొనియాడారు. యువత కోసం ప్రారంభించిన యూత్ పాలసీలు శాంతిదూతగా ప్రపంచంలో ఆయన స్థానం ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉందని గుర్తు చేశారు. शिव संकल्पति ज्योतिरेकन तन्मे मनः शिव టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్, కూర్పు శాఖల పంపకాలు, సమతుల్యతపై చర్చించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. పార్టీ నిర్మాణం, తెలంగాణలో సంస్థాగత మద్దతు పెంచే అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతం, కార్యకర్తల నిబద్ధతపై కూడా దృష్టి సారించామన్నారు. రాహుల్ గాంధీ నుంచి కీలక సూచనలు వచ్చినట్లు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ భేటీపై కాంగ్రెస్ వర్గాల్లో కీలక అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో క్యాబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల గురించి, జై బాపు జై భీమ్ కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు అన్ని డీటెయిల్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఉంటుందా, మళ్ళీ పిలుస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. మొత్తానికి త్వరలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కమిటీతో పాటు మిగతా కార్యక్రమాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBTV.